దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుడు చక్కగా మరి ఈ కూటంలో మరి ఎంతో మరి ప్రార్థన ద్వారా పాటల ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడాడు. దానిని బట్టి మనం ఎంతో ముందుగా దేవాది దేవునికి వందనములు సమర్పిద్దాం. హల్లెలూయా. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా ఏంటంటే ఎవరు కూడా నొచ్చకూడదు, ఎవరిని నొచ్చేటటువంటిది కాదు, కానీ వాక్య ప్రకారంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మోసం అనేటువంటిది దేవునికి పనికిరానిది. మోసం అనేది దేవుని విషయంలో మనము ఉండాలి అంటే నిక్కచ్చిగా ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు, సర్వజనులారా నా యొద్దకు రండి, మీకు ఏది కావాలో అడగండి, నేను ఖచ్చితంగా ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి చాలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది మనకే కాదు లోకం మీద కూడా అందరికీ పనిచేస్తుంది. జాగ్రత్తగా మనము ఒక్కోదాన్ని గమనిద్దాం. సామెతలకు రాసిన 13వ అధ్యాయము 11వ వచనం. 13:11 ఏంటండి? మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనో వాంఛ జీవవృక్షం. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నందుంది. ఇక్కడ ఆగిపోదామండి. మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు లోకం మీద జరిగేటువంటిది, లోకం మీద ఎట్లా జరుగుతుందో మనం తెలుసుకుందాం. లోకం తెలుసుకుంటుంది. లోకం తెలుసుకుంటూ కోసమే మనం పనిచేయాలి. మన ఇక్కడేదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతామంటే లోకానికి తెలియదు. కనుక మనము లోకానికి తెలిసేలాగా మనం పనిచేద్దాం. ఏమంటున్నాడు దేవుడు? మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుని. దేవుని పని కూడా అదే. మనము అది దేవుల్లో చెప్పుకుంటే నీతిగా ప్రవర్తించువాడు అని వస్తుంది అన్నమాట అర్థం. ఈ లోకం మీదేమో ఆస్తిని ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దేవుని పని కనీసం ఒక రోజులో ఒక వాక్యాన్ని అయినా కూడా ప్రజలకు చెప్పాలి. ఒక వాక్యాన్ని అయినా దేవుని ద్వారా ఆ వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నాలు చేయాలి. దేవునికి స్తోత్రం. నేను ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు ఈ లోకాన్ని ఒకసారి చూద్దాం. ఎంతమంది నీతిగా, ఎంతమంది దేవునికి ఆయన పనికి కీర్తి తెచ్చినట్టుగా పనిచేస్తున్నారు. క్రైస్తవులు అవనవనండి, లేక మరి వాక్యాన్ని బోధించే వాళ్ళు అవనవ్వండి, లేక రకరకాలగా చెప్పుకున్నటువంటి వాళ్ళు అవనవ్వండి, ఎవరు దేవుని వాక్యాన్ని ఆయన ఏమంటాడంటే సర్వలోకమునికి వెళ్ళండి, నేను ఉచితంగా ఇచ్చాను, మీరు కూడా ఉచితంగా ఇవ్వండి అంటున్నాడు. ఎంతమంది పని చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా. అవసరమైతే మనం నష్టపోయినా పర్వాలేదు, దేవుని వాక్యాని కోసం ఏగులు పడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటాడు, మోసము చేసి సంపాదించిన ధనము ఏమైపోద్దంట?
అది ఎంత ఇది చేసినా కూడా, ఎంత ఆస్తిని కూడబెట్టినా కూడా, ఎంత ఆస్తిని సంపాదించినా కూడా అది ఎప్పటికైనా ఏమైపోద్దంట, కూలిపోద్ది. నిక్కచ్చిగా దేవుని పని చేస్తే, నిక్కచ్చిగా దేవుని కోసం పని చేస్తే, నిక్కచ్చిగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మనం ప్రయత్నాలు చేస్తే అది ఎక్కడ నిలుస్తుందంటే పరలోకంలో. ఇక్కడ అసలు దీన్ని కంపేర్ చేసుకోకూడదు. ఈ భూమి కోసం, లేకపోతే భూమి మీద జీవితంతో ఉన్నంతకాలం నేను ఏం సంపాదించాను. మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, రే ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఏం సంపాదించా ఉంటారు. పాపం తెలియదు కదా అమాయకులు. ఆ అమాయకులు చెప్పిన దానికోసం మన ప్రయత్నాలు చేయకూడదు. వాళ్ళంటారు, ఏం సంపాదించారా, నీ పక్కోడు చూడు ఒక ఇల్లు కొన్నాడు, ఇంటి మీద ఇల్లు కట్టాడు అంటాడు. కడితే కట్ట ఉండొచ్చు, జీవిస్తే జీవిస్తూ ఉండొచ్చు, వాళ్ళు సుఖపడితే సుఖపడి ఉండవచ్చు. కానీ ఈ సుఖమంతా ఒక రోజున ఏమైపోతుందండి, ఈ సుఖమంతా ఒక రోజుని అగ్నిగుండంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఈ సుఖం నువ్వు ఇక్కడ ఈ లోకంలో, ఈ భూలోకంలో ఎంత సుఖపడ్డావో అక్కడ అంత కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎంత కష్టపడి సేవ చేసావో, లేకపోతే ఎంత కష్టపడి వాక్యాన్ని చెప్పావో, ఎంత వాక్యాన్ని ప్రజలకు చెప్పావో అంత సుఖపడతావు అక్కడ. ప్రియమైనటువంటి నాతోటి పనిచేస్తున్న వారులారా, లేక నా సహచరులారా, చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే నాకే ఒకసారి భయం వేస్తూ ఉంటుంది. ఇంకేమంటాడంటే చూడండి 2 అదే సామెతలు 20వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 20వ అధ్యాయంలో ఏముంది, 17వ వచనంలో మోసము చేసి సంపాదించుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట, మోసము చేసి. ఇప్పుడు అంతా కూడా జనం ఏమంటారంటే, ఏ రోజు నేను ఎంత సంపాదించాము, ఈ రోజు నేను ఎంత సంపాదించామని చూస్తున్నారు. కానీ ఈరోజు నేను ఎంత వాక్యం చెప్పాను, ఎంతమందిని రక్షించాను, ఎంతమందిని దేవుని చిత్తానికి దాసులుగా చేశాను, దేవునికి ఇష్టలుగా ఉంచాను, దేవుని చిత్తానికి పరిపూర్ణులుగా ఉంచానని ఎవరు అంటలే. ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఏ రోజున ఎంత సంపాదించాము అనేటువంటి. దేవుడు అంటున్నాడు, ఎంత సంపాదించాము అనేది కాదు, నిన్ను నేను చూసుకునే బాధ్యత నాది, నీవు నా పని చెయ్యి, నేను నీ పని. ప్రియమైన వారిలా ఒకసారి ఆలోచిస్తామండి. మనస్సులో ఏమి నొచ్చుకోవద్దు. మనం చేసేటువంటిది ఏమంటున్నారు, మోసము చేసి సంపాదించుకున్న ఆహారము మనుషులకి ఇంపుగా ఉంటుంది. ఎవరైనా చూడండి, ఏం పెడతా ఈరోజు అంటే అలా తీసుకెళ్ళి వంటలో ఏదైనా పెట్టారనుకో, ఎలా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తప్పేం లేదు, నేను కూడా తింటా. కానీ అది మోసానికి దాసరహం చేయకూడదు. అది మోసానికి దాసరహం చేయకూడదు. మోసం చేసిన తెచ్చుకున్న ఆహారం మనుషులకు ఇంపుగా ఉంటుంది, కానీ పిమ్మట వాని నోరు మట్టితో నింపబడుతుంది. ఈరోజు మంచి పదార్థాలతో తిన్నటువంటి నోరు, ఈరోజు ఇంపుగా తిన్నటువంటి నోరు, అది చెడుగా దేవునికి తెలిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన నోటిలో, లేక అలా చేసినటువంటి నోటిలో ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు, మట్టి వేస్తాడంటే అక్కడ అర్థం ఏంటి, కత్తించుకుంటాడని అక్కడ అర్థం. దేవుడు కత్తించుకుంటాడంతే కదా. మనలను ఎలా చెయ్యాలో ఆయన తెలుసు, సమస్తం ఎరిగినటువంటి వాడు. దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక ఆయన అంటాడు, ఆయన పరలోకం నుంచి ఒకసారి భూమి మీదకి తల వంచి చూస్తే మనుషులంతా ఎలాగున్నారంట, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేస్తున్నాడు, అది చేసేవాడు అది చేస్తున్నాడు, ఇది చేసేవాడు ఇది చేస్తున్నాడు, ఎవడి పని మీద ఆడున్నాడు. కానీ దేవుని పని చేసేవాడు ఒక్కడు కూడా లేడని చెప్పేసి ఎంతో ఆశ్చర్యాన్ని వెలుబుచ్చుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారిలారా ఆలోచన చేద్దాం. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు ఇంపుగా ఉంటును, పిమ్మట
వాని నోరు మట్టితో నింపబడును. తర్వాత మీరే ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపడును. వివేకము గల నాయకుడిపై యుద్ధము చేయము. అక్కడ ఆగుదాం. మళ్ళా మనం చేసేదంతా కూడా రియాలిటీగా మనం ఎప్పుడైతే చేస్తామో మనం చేసిన దాంట్లో ఏ దోషము లేకుండా, మన మాటలలో ఏ దోషము లేకుండా, ఎదటి వాళ్ళు చేసుకుంటే చేసుకునేవాడు మనకు అనవసరం. నేను అదే ఆలోచన చేస్తా. నా ఎదురుగుండానే అన్యాయం చేశాడు అనుకో, నేను చాలామంది చూస్తూ ఉంటా. అసలు నేనేమన్నా ప్రభుతో అంటాను, ప్రభువే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరి మీద పెట్టాలి? ప్రభు మీద. ఆయన చూసుకుంటాడు. తీర్పు తీర్చివాడెవరు? ప్రభు. ప్రియమైన సహోదరులారా, మనం తెలుసుకోవటం కోసమే ఈ మాటలు చెప్తున్నాం, కానీ నేను ఏదో పెద్ద అని నేను అంటలేదు, దాన్ని క్షమించండి. మనలో ఏ దోషం ఉండకూడదు, మన హృదయాలలో ఏ దోషం ఉండకూడదు. అందుకే ఇదేంటిది? రియాలిటీ స్థలం. అక్కడ ఏదో స్థలం, ఆ స్థలంలో ఏముండదు భక్తి అనేది. ఇది రియాలిటీ, ఒరిజినాలిటీ. ఇక్కడికి వచ్చేటువంటి వారు కూడా ఆ గుమ్మంలో నుంచి లోనికి వచ్చే వాళ్ళంతా కూడా పరిపూర్ణులు రావాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎవరు రావాలని? పరిపూర్ణులు రావాలని. అలాగే అన్యులు కూడా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోవాలి? వాళ్ళు పరిపూర్ణులుగా మార్చబడాలి. అలా మనం చెయ్యాలి. మన మాటల చేత, మన క్రియల చేత, మనం చేసేటువంటి చూడండి, మనల్ని మనం ఒకరినే చూస్తాం, కానీ మనల్ని ఎంతమంది చూస్తారు? క్రైస్తవుల్ని 1000 కళ్ళతో చూస్తారు, డేగ కళ్ళు వేసుకుని. మనం ఒకరినే చూస్తాం. ఆ డేగ కళ్ళుకి ఎలా ఉండాలి? అయ్యా మనిషి అంటే ఈయనయ్యా, మనిషిని అంటే ఈయనయ్యా అన్నట్టు ఉండాలి, కానీ ఈయన అన్నట్టుగా ఉండనే. ఎలా ఉండాలంట చూడండి. పిమ్మట తర్వాత ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయి. వివేకము గల నాయకుడివై. నాయకుడు ఎప్పుడు కూడా వివేకంతో ఉండాలి. అన్యాయస్తులు మాట్లాడినప్పుడు కూడా మనం అన్యాయంగా మాట్లాడకూడదు. ఇప్పుడు లోకం మీద అంతా అన్యులే ఉన్నారు, అన్యాయస్తులే ఉన్నారు. మన వివేకం కలిగినట్టుగా ఉండాలి. ఆ వివేకం కలగాలంటే ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి. ఆయన అలా మాట్లాడాడని మనం కూడా అలా మాట్లాడితే మనకి కానే కాదు. ఏం చేద్దంటే మనము దేవునితో ఉన్నటువంటి వాళ్ళం, దేవుని చేత కడగబడినటువంటి వాళ్ళం, దేవునికి విధేయత కలిగినటువంటి వాళ్ళము, దేవుని చిత్తము కలిగినటువంటి వాళ్ళము. మన మాటల చేత వాళ్ళు మార్చబడిన వారివై. దేవునికి స్తోత్రం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై చెప్పండి యుద్ధము చేయము. యుద్ధం చేయమంటే అన్యాయస్తుల మీద చూడండి, సాతానుల మీద మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలని కట్టెట్టుకుని వెళ్ళడం కాదు, మన ప్రార్థన చేత ఆ సాతానులు కూలిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు? కొండేగాండు తిరుగులాడువాడు పరువులు గుట్టు బయట పెట్టుదురు, కావున వగరబోతుల జోలికి వాళ్ళేదో మాట్లాడాడని వాళ్ళేదో మాట్లాడుతూ ఉంటారు. అన్యాయస్తులు అంటే క్రైస్తవుల్లోనే కూడా అన్యాయస్తులు ఉంటారు. ఇక్కడ కాదు, నేను ఇక్కడ గురించి ఏం మాట్లాడట్లేదు, దయచేసి నాకు క్షమించండి. ఇది బయటికి వెళుతుంది కాబట్టి బయట మాట్లాడుతున్నాను. అన్యాయస్తుల లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. మనము ఎలా ఉండాలంటే విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలి. మన మాటల చేత వారిని మార్చేవారిగా ఉండాలి. దేవుడు రావాలంటే వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలంటే మన విధేయత కలిగి ఉండాలి. అదే కాన్సెప్ట్. వాళ్ళు ఒకటి అన్నారని చెప్పి మనం మూడంటే మనం ఎవరో వాళ్ళకంటే ఎక్కువైనటువంటి వాళ్ళు. అది కానే
కాదు. దయచేసి మనం ఇక్కడ ఏమన్నాడు, వివేకము గలవాడు కొండెగాండు తిరులాడు పరుగులు గుట్టు బయట పెట్టుదురు, కావున వగరబోతుల జోలికి తన తండ్రి అయినను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఏమవుద్ది? దేవుణ్ణన్నా ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, కానీ చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇదొకటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇదొకటి చేస్తే చాలు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇదొకటి చేస్తే చాలు. దేవుని ఒక్కోసారి ప్రార్థించకపోయినా పర్లేదు, ఒక్కోసారి మనము ఆయన ఒక చూడకపోయినా పర్లేదు, కానీ ఈ పని చేయలేనోడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాటెళ్ళవుడిది పరలోకం. ఏంటంటే అది ఏంటంటే చదవండి. తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోద్దు. అంటే మొత్తం టోటల్ అది దేవుడు చెప్పినటువంటిదే. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారండి? అందరూ తల్లిదండ్రుల చేత కన్నటువంటి వారే కదా. అందరూ కూడా చేయవలసిన పని అంటే దేవుడు చెప్పాడు. దేవుడికి చెప్పిన పని 100కి 100% చేయాలి. మనం దేవుణ్ణి చూడకపోయినా పర్లేదు, నువ్వు దశమ భాగం ఇవ్వకపోయినా పర్లేదు, తల్లిదండ్రులకు ఏం చేయాలి? కూడి పెట్టాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. దేవుడు అడుగుతాడు, నువ్వు నాకు దశమ భాగం ఇవ్వలేదని అడుగుతాడా? నువ్వు కాకపోతే మీ తాత ఇస్తాడు దశమ భాగం, నువ్వు కాకపోతే నీ అయ్యా చేస్తాడు దేవుని పని. కానీ నువ్వెవరి పని చేయాలి? నీ తల్లిదండ్రుల పని చేయి ఫస్ట్. మనం దేవుని పని చేయడం కాదు. దేవుని పని నువ్వు కాకపోతే నువ్వు పుట్టినోళ్ళు చేస్తారు. మనం ఎవరి పని చేయాలి? వాళ్ళ చేత దీవెనలు పొందాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళ చేత నా కుమారుడా నువ్వు చాలా అన్నట్టుగా దీవెనలు పొందాలి. వాళ్ళ పరాయోళ్ళ చేత దీవెనలు కాదు, నీ తల్లిదండ్రుల దీవెనలు కావాలి. దేవునికి స్తోత్రం. నేను అదే నా తల్లిదండ్రుల విషయంలో నేను చెప్పుకుంటున్నాను. నా తల్లిదండ్రులకి నేను పనిచేసి ఏంటండి రైస్ మిల్లో, ఆ రోజుల్లో రైస్ మిల్లో పనిచేసి వారం జీతం వస్తే ఆ జీతంతో నా తల్లిదండ్రులు పెంచాను. అలాగ 6 సంవత్సరాలు పెంచాను. నా తల్లి ఒకవేళ లేవలేని పరిస్థితులు ఉంటే ఆమె బట్టలు ఉతికాను. నా తండ్రి ఒక్కొక్కసారి నడవలేని స్థితిలో ఉంటే ఆయన నడిపించి ఆయనకి కావాల్సినటువంటి ఆహారం అంతా పెట్టాను. దేవునికి స్తోత్రం. దానిని బట్టే ఈ స్టేజీలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్టేజీ మారాలంటే నువ్వు స్టేజీ దిగాలి, మెట్టు దిగాలి. నాకు సంబంధం ఏంటి, నువ్వెవడో అలా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 52వ అధ్యాయం 2వ వచనం. మోసం చేయువాడా వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనం చేయు నిర్దేశించి, నీ నాలుక నిన్నే మోసం చేయడానికి నిర్దేశించి ఉన్నది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుట కంటే అబద్ధములు చెప్పుటకు నీకిష్టమే. కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం. మనం చాలా జాగ్రత్తగా, చాలా క్రియాలిటీగా, మనం చాలా రియాలిటీగా, మనం చాలా పర్ఫెక్ట్గా దేవుని విషయంలో, ఈ లోకంలో నువ్వు ఎలా ఉండునా దేవుని విషయానికి వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా
మనల్ని చూచి ఎవరు కూడా ఏలెత్తి చూపించకూడదు. అది అది నేర్చుకోవాలి మనిషి అన్న తర్వాత ఎవరో మనలను చూచి ఆయన అనేటువంటి స్థితి ఎవరికీ రాకూడదు. అది క్రైస్తవులకు ఉండవలసిన ముఖ్య లక్షణం. చేసినంతా చేసి ఏంటండి, చేసినంతా చేసి మరి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి? వినడు. ఏమంట? మోసము చదవండి. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది, ఉద్దేశించుతుంది. నీ నాలుక నిన్నే మోసం చేస్తుంది, ఎవరో పరయోడు మోసం చేయక్కర్లే. అంటే ఏంటంట, మనము అన్నీ ఏం మాట్లాడుతున్నాం మా నాలుకతో? అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే, అన్నీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దయచేసి నన్ను క్షమించండి. నేను చేశాను కాబట్టి మీరు చెయ్యండి. నేను చేశాను, నా తల్లిదండ్రులు ఏదైనా నేను చేశాను, అది చెయ్యకపోతే దేవుడు సంతకం చేయడు. నువ్వు పరలోకం కాదు కదా, ఏ లోకం కూడా వెళ్ళలేవు. నీ నాలుకే నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వేమో ఒకరు ప్రేమించేటువంటి మనసు లేదు నీకు. నువ్వేమో నీ పిల్లల్ని, లేకపోతే నీ భార్యని, లేకపోతే నీ యొక్క ఉన్నటువంటి వాళ్ళను మంచి మనసుతో మనం ఉన్నట్లయితే పరలోకము గ్యారంటీ. ప్రియమైనటువంటి నాతోటి సహచరులారా, దయచేసి చేతులెత్తి చెప్తున్నా, ఇలా చేయకపోతే నువ్వెన్ని చేసినా కూడా, ఎంత డబ్బు ఉన్నా, లేక ఎన్ని బంగళాలున్నా, ఎన్ని బిల్డింగులున్నా, ఇవన్నీ విడిచిపెట్టి ఒక ఆయన, మొన్న ఒక రోజు నేను చూశాను, వెనకాల కూర్చున్నాడు ఆయన, ముందర ఒక ఆయన నడుపుతున్నాడు. ఒక లారీ వచ్చి టాక్కని గుద్దింది. ఇద్దరూ మిగలేదండి. ఏం సంపాదించి, ఆయనకి చాలా ఉందంట ఆస్తి. తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏంటి అని నేను ఎంక్వైరీ చేశాను. ఏమండి, చాలా ఆస్తి ఉందండి, చాలా ఆస్తుంది. వాళ్ళు తినడానికి నోరు లేకుండా పోయింది. ఏం ప్రయోజనం? మన వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటున్నామా క్రైస్తవులుగా? పరలోకానికి కావలసినటువంటి వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నామా? పరలోకంలో మరి దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర మనమంతా ఉండాలి, ఆయన కుడిపార్శ్వనం ఉండాలి, ఆయనతో సహచరులుగా ఉండాలి. మనము కూడా ఆయన స్తుతించే వారంగా ఉండాలి, ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. అమ్మా, మరి ప్రార్థనకు వెళుతున్నారా? ప్రార్థనలో మీరు ప్రార్థన చేస్తున్నారా? అంటే ఒకరికొకరుగా రోజుకి యాడైపోతూ ఉండాలి. ఒకరికి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి అలాగా మనం యాడైపోయేటట్టు ఉండాలి. కానీ మన వాక్యం ద్వారా, లేకపోతే మన ప్రార్థన ద్వారా దేవుని సహవాసము ఈ యొక్క దేవాలయంలో కుమ్మరించబడును గాక. అలాంటి యోగ్యత కలిగినటువంటి ప్రార్థనలు ఇక్కడ జరగాలనేది నాది ఆశ. ఎంతో మందిని మార్చాలి. ఏమండి, ఎవరో చెప్పాలంట, ఎవరో సాక్ష్యం, అయ్యా ఈ రాజగృహ కల్పలో మరి ఎంతో చక్కగా జరుగుతుందంటండి, నేను వెళ్ళాలి, దెబ్బలాడాలి, భర్తతో దెబ్బలాడి ఈ రాజగృహ కల్ప చర్చికి, యునైటెడ్ చర్చికి రావాలి అనేటువంటిది ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉందంట? మేలు కంటే కీడు చేయుటకును, నీతి కలుగుట కంటే అబద్ధము చెప్పుట నీకిష్టము. చాలు, నీకిష్టము.
ఆ ఇష్టమైన దాన్ని నువ్వేం చేయాలి? తీసివేసుకోవాలి. మనమంతా కూడా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలు, ఈ వాక్యంలో మరి వాక్యం కోసం వేగిలి పడుతున్నటువంటి అందరూ మనం ఏం చేయాలంట? మనము దేవుని కోసం వేగిలి పడాలి. దేవుని కోసం వేగిలి పడాలి. నిజమైన సత్యవాక్యాన్ని ఎవరు బోధించడం లేదండి. ఏదో ఆయన బోధల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఎన్ని రకాలు? 2 రకాలు ఉన్నాయి. ఆయన కోసం పోగు చేసుకునేటువంటి బోధ ఒకటే ఏంటండి, ఆయన నడిపింపు కోసం నిజమైన సత్యవాక్యాన్ని చెబితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అయ్యా దయచేసి నిజంగా ఈ కఠినంగా ఉండేటువంటివే పరలోక రాజ్యం చేరతాయండి. ఏదో నడిపించు నానావా పాఠం మధ్యలో లేదా ఇంకోటి మధ్యలో వేసేసి నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే ఆ రోజున వాక్యం వింటారు, కానీ ఆ రోజు గుర్తింపు ఉండదు. నిజమైన సత్య సువార్తను, క్రీస్తు బోధను, క్రీస్తులో ఉన్నటువంటి సత్యమైనటువంటి బోధను మనం ఎప్పుడైతే చెబుతామో ఆ బోధే మనుషుల్లోనికి వెళ్ళి కనీసం ఒకళ్ళైనా కూడా మార్చడానికి సిద్ధంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 101వ దావీదు కీర్తన 7వ అధ్యాయం 'ఆ' ఇవన్నీ మోసం మీద ఉంటాయి. చెప్పండి. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అక్కడ ఆగుదామండి. ఎవరింట? ఎమ్మెల్యే ఇంటనా? ఎంపీ ఇంటనా? ఇంకోళ్ళు ఇంటనా? అది కాదు. దేవుని ఇంట, తండ్రి ఇంట ఎవ్వరు ఉండటానికి వీల్లేదు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపం చేయి వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతిదండన చేయుటకై సంహరించేదను. వార్నింగ్, హెచ్చరిక. ఈ వాక్యాలు ఎవరైనా చెప్తారేంటండి? ఈ వాక్యాలు చెప్తే 2వ రోజున ఎవరు రారు కాబట్టి చెప్పరు. మనకు ఆ కాన్సెప్ట్ మనది కాదు. అది దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను ప్రజలు చెప్పాలి. సత్య సువార్తను ప్రజలు చెబితే, అయ్యా నువ్వు ప్రార్థనకు పెడుతున్నావు కానీ నువ్వు సరిగా లేకపోతే ఇలా ఉంటుంది అయ్యా అని సత్య సువార్తను బయటికి వెళ్ళేటట్టు చెప్పాలి. ఏమంటాడు? మోసము చేయవాడు నా ఇంట ఉండరాదు అంటే ఆయన అంటే పరలోక రాజ్యంలో ఉండొద్దనే లెక్క. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే మనకి ఎందుకు వచ్చిన బతుకండి? ఈ బతుకు ఏం చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళాం? మోసం అనేటువంటిది. మోసం అంటే ఏంటి? ఒకరికి అబద్ధంగా ఒక మాట చెప్తేనే మోసం, లేకపోతే వస్తారన్న కాడికేమో రారు. నేను ఒక మాట చెప్తాను, నా సాక్ష్యం. ఎవరన్నా ఇదే కాదండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి నా గురించి. ఏ ప్రార్థనకి వెళ్ళినా 10 గంటలుగా నాకు టైం ఇస్తే 10 గంటలే ఉంటాను. ఎందుకంటే నా భయం అది. నా భయం ఏంటండి? దేవుని పని పూర్తిగా చేస్తే పూర్తిగానే చేయాలి, లేకుంటే మొత్తం మానేయాలి. నేను చేస్తే అలాగే చేస్తా. అందుకే అంటాడు, అంటే వస్తానని చెప్పి రాకపోవడం అది కూడా మోసం కాదా? నీ మీద అందరూ ఆశపడ్డారు, మీరు వస్తారని చెప్పేసి ఇక్కడ ఎంతో చేశారు, రాకపోతే ఏమవుతుంది? అది ఏమంటారు? దాన్ని మోసం అంటారు. అంతే. మోసం చేయవాడు, చెప్పండి, మోసము చేయవాడు నా ఇంట ఉండకూడదు. నువ్వు మోసం చేశారు, గెట్ అవుట్ అంటారు. ఆ లైన్లో అడుగుతాడు, అయ్యా నువ్వు 10 రోజు నువ్వు రాలేదు,
అయ్యో నేను రాకపోవటం ఏంటి, మొత్తం అంతా A to Z నేనే కదా అంటే, అసలు నువ్వెవరవో నాకు ఎంత కష్టమండి ఆ రోజుని. చాలా కష్టం కదా. ఆ కష్టం అయితే ఇక్కడ పడితేనే బెస్ట్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఎంత అవమానమో, ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళకపోవటమే బెటరు కదా. అలాగే ఇంత చేసి ఇంత దూరం నుంచి వచ్చి దేవుడు మనలను అవమానపరిస్తే ఎంత కష్టం అండి. చూడండి ఏమంటాడు, మోసం చేయవాడు నా ఇంట చెప్పండి నివసింపరాదు, అంటే నా ఇంట్లో ఉండనేకూడదు. గెట్ అవుట్ అంటాడా అండా. ఇంకేమంటాడు, అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలువబడడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయి వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయంన నేను, ఏ రోజుకు ఆ రోజు అటెండెన్స్, మనం ఎలా ఉదయకాల సమయంలో డ్యూటీకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ చేస్తామో, ఏ రోజుకు ఆ రోజు ఏం చేస్తాడు ఆయన, టిక్లు పెట్టుకుంటున్నాడంటే మనకు తెలియదు అనుకున్నా, మనకు తెలియకుండానే. ఎవరికైనా కూడా దేవుని విషయంలో దేవుళ్ళు లేకపోతే ఓకే, దేవుల్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఏముండాలంట, శాంతి సమాధానము కంపల్సరీ ఉండాలి. ఇంకేముండాలి, రియాలిటీ ఉండాలి. ఇంకేముండాలి, పెర్ఫెక్ట్ ఉండాలి. ఇంకేముండాలి, దేవుళ్ళు ఇంకా బ్రతకాలనేటువంటి ఆశ ఉండాలి. దేవుని కోసము నేను ఏగిలి పడాలనేటువంటి గొప్ప యోగ్యత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనము క్రైస్తవులం. మనం ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, క్రైస్తవులు అన్న పేరు మాత్రమే ఉంది కానీ, నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ, ఎవరి విషయంలో, దేవుని విషయంలో. నేను ప్రార్థనకు వెళుతున్నానన్న పేరు మాత్రమే ఉంది కానీ పరలోక టికెట్ నాకు ఇంకా రాలేదు. నేను పాటలు పాడితే సరిపోదా, వాక్యం చెప్తే సరిపోతుందా, లేకపోతే ఇంకా ప్రార్థన చేస్తే సరిపోతుంది. మనలో ఏముండకూడదంట, కోపం ఉండకూడదు, శాంతం ఉండాలి, అబద్ధం ఉండకూడదు, రియాలిటీ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చాలా క్రైస్తవులుగా ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటో ముందు నేర్చుకోవాలి. ముందు నేర్చుకుని ప్రార్థన రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. అలా లేనివాడు దేవుని అంటే పరలోక రాజ్యానికి కొంచెం ఆలోచించవలసి వస్తుంది. నేనేం చెప్తలేదు కానీ అసలు ఎవరిగా అసలు నేను ఉంటాను లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి హృదయ రహస్యాన్ని, ఎవరి హృదయంలో ఏముందో సమస్తం ఆయనకి తెలుసు. హృదయ రహస్యమైనటువంటి వాడు, హృదయాన్ని గోచరించినటువంటి వాడు, హృదయాన్ని పరిశోధించినటువంటి వాడు. మరి హృదయంలో ఆయన అంటాడు, నీ హృదయంలో నా వాంఛ లేకపోతే అది దేవుని వాంఛ ఉండాలి, దేవుని కొరకు వేగులాట ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దూర ప్రాంతాలకు కూడా నేను ప్రార్థనకు వెళుతూ ఉంటాను. అంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళు 10 గంటల కంటే పావు తక్కువ 10, 9:30కి వస్తూ ఉంటాయి. ఏం సార్ 100 కిలోమీటర్లు వచ్చారు, అరగంట ముందర వచ్చేసారా? నాకు ఆ రియాలిటీ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరేమన్నా అనుకోండి, ఎవరికి సమాధానం చెప్పాలి? మనం దేవునికి చెప్పాలి. ఆయన అటెండెన్స్ చేస్తాడు ఉదయకాలంలో. నువ్వు మరి వచ్చావు కదా, ఎప్పుడు వచ్చావు? 10 గంటలు రావాలి కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే 9:30కి వచ్చాను. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను గమనించండి, పర్వాలేదు. దేవుళ్ళు రియాలిటీగా మనము ఉంటే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. దేవుని మెచ్చుకుని వాడు ధన్యుడు. దేవుడు మెచ్చుకుంటే ధన్యుడు. మనుషులు మెచ్చుకుంటే మనం ఏమనుకుంటాం? మనుషులు మెచ్చుకోవాలి, ఎమ్మెల్యే వెరీ గుడ్ రా 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 అంటాడు. ఉట్టిది ఏమీ లేదు.
అని మనం వాడేసుకుని ఇస్త్రీ చేసి అది చేసి ఇది చేసి వాడేస్తాడు. కానీ దేవుడు మెచ్చుకుంటే మట్టుకి ఏంటండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి యాకోబు రాసిన కొత్త నిబంధన 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదవండి, ఇప్పుడు చదవండి. చాలండి. ఏమంటాడు? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఏమి కలిగి ఉండాలంట? ఓపిక. ఓపిక ఓపిక మనలో ఉందా అసలు ఓపిక? మనలో అసలు కనీసం ఎంత ఓపిక కలిగి ఉన్నాము మనము ప్రశ్న వేసుకుందాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలమును నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపిస్తున్నది కనుక మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. సేమ్ యాస్టేజీ. వ్యవసాయకుడు ఎలాగైతే ఆయన వర్షం కోసం ఎదురు చూస్తాడో, అయ్యో నా వ్యవసాయం ఏమైపోతుందో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యవసాయకుడు ఆ యొక్క ఒడ్లు లేకపోతే ఆ బస్తాలు వచ్చేటంత వరకు కూడా ఆయనకి ఎలా ఉంటుందంట? డరడరగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎందుకు అంటే నేను వేసినటువంటి ఈ ఫలితం నేను చూస్తానో లేదో అని. అలాగే మనకు కూడా నేను ప్రార్థనకు వచ్చాను, మనం ఒక ప్రార్థనలో ఒక అంశం పెట్టామండి. నా అలవాటు ఏంటంటే ఒక అంశం పెట్టాను, ఆ అంశము కార్యసిద్ధి అయ్యిందో లేదో, ప్రభువా నీ చిత్తమైతే నేను వెళ్ళేసరికి అక్కడ కార్యము జరిగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యవసాయకుడు చూస్తే ఆయన ఆ యొక్క ఒడ్లను లేక బస్తాలను సమకూర్చుకున్నాడు. నీవు ఈ పరలోక రాజ్య వ్యవసాయంలోనికి వచ్చి నీవు ప్రార్థన చేస్తే నువ్వు పొందుకోలేవా? పొందుకుంటావు. అందరూ ఏమనుకుంటారంటే కామన్ అయిపోయిందంటే ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే ఒక్కొక్కరు ఎలా తయారయ్యారంటే నెత్తి మీద చేతులు పెట్టి స్వస్థతలు ఎలా ఇచ్చేస్తున్నారు. అసలు వాళ్ళకే దిక్కలేదు. మనం ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. నిజంగా ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు నేను ఒక ప్రార్థన చేశాను, నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవని. అది జరిగింది. అది పోటీ ప్రకారంగా అయిపోయింది. ఒకదానికి 2 వచ్చినాయి. అది నేను ఇప్పుడు చెప్పను, సాక్ష్యం వీలున్నప్పుడు చెప్తా. అది పోటీ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నాకు చెయ్యాలి అంటే నువ్వు చెయ్యకపోతే కాదు. మేము కూడా వ్యవసాయకులమే, మేము కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారమే. మా ప్రార్థన నువ్వు ఎందుకు వినవు అని మనము ఎవరితో గోజాడాలి, ఎవరితో దెబ్బలాడాలి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దెబ్బలాడితే ఖచ్చితంగా ఏమన్నాడంటే, నువ్వు అడుగుము జనములకు అధిపతిగా నిన్ను నియమిస్తానంటున్నాడు. ఎలాగండి? నువ్వు అడుగు, జనముల పైన నేను అధిపతిగా చేస్తా అని అంటున్నాడు. అది నిజమా కాదా? 100కి 100% నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగించుకుందాం.
జనానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ దేవుడు నిన్ను కూడా అధిపతిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది నిజం, ఖచ్చితమైనది. ఏమంట చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు, ఎప్పుడు వరకు? ఎప్పుడుంది ప్రభు రాకడ? చెప్పండి. ప్రభు రాకడ ఎప్పుడు? ఏమో, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆయన కాన్సెప్ట్ ఏంటి? అందరూ మారు మనసు పొంది నా వద్దకు వస్తేనే కానీ నేను రాని అన్నాడు. అంటే అందరూ మారేది ఎప్పుడు? అందరూ మారాలంటే ఏం చేయాలి? మనం అందరం మార్చేవారుగా ఉండాలి. శిష్యులను అంటాడు కదా, మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, అందరినీ ప్రభు రాకడ సిద్ధపరచండి అన్నాడు. అంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎవరు ఇప్పుడు శిష్యులు? శిష్యులు ఎవరండి? ఎవరైతే ప్రభువుని గురించి తెలుసో, ప్రార్థన చేయటం వచ్చో, ఏంటండి వాక్యము తెలుసో, వారందరూ కూడా ప్రభు రాకడికి సిద్ధపరిచేవారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో వచ్చి ఇక్కడ చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రతి ఒక్కరు సిద్ధపరచాలి. నీ పక్కోళ్ళు ఉన్నారు, ఈ పక్కోళ్ళు ఉన్నారు, ఆ పక్కోళ్ళు ఉన్నారు, నీ పైవాళ్ళు ఉన్నారు, నీ కిందోళ్ళు ఉన్నారు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? కనీసం నీవు ప్రభు రాకడికి సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నావా అంటే లేనే. జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయకుడు తొలి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఆయన ఓపికతో చూస్తున్నాడు. కానీ ప్రభు బిడ్డలమైనట్టు మనం ఓపికతో చూస్తున్నామా? ఓపికతో పనిచేస్తున్నామా? ఓపిక కలిగి ఉన్నామా? ఒకరి కోసం ప్రార్థన చేసేవారుగా, ఒకరి కోసం మనం వేగులు పడేవారుగా, ఒకరి కోసం మనము వాళ్ళను అంగలార్చేవారుగా మనం కలిగి ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్నటువంటి వారులారా, ప్రభు రాకడలో నేను ఉండాలని ఆశపడినటువంటి వారులారా, నేను కూడా పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో నేను స్తుతించాలి, నేను గణపరచాలి, ఆయనతో నేను ఉండాలని ఆశపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి 24:4. త్వరగా రెండే ఉన్నాయి. ఒక్క నిమిషం. కాదు 24:4. ఎవడను మిమ్మును మోసపుడుచుకున్నట్లు చూచుకొనుడి. అనేకులు నా పేర వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదురు. మరియు మీరు యుద్ధములు గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి ఎనబోదురు. మీరు కలవరపడకుండా చూసుకుని ఎవరికి వాళ్ళుగా, ఇది కడవరి కాలము, కడవరి ఆఖరి సమయం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం ఎన్నో రకాల సూచనలు చూస్తూ ఉన్నాం, ఎన్నో రకాలైన సూచనలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రకాలైన సమాచారాలు వింటున్నాం. దేశముల మీద దేశములు మరి యుద్ధాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. మనం ఎలా ఉండాలంట? ఎవడును మిమ్మును మోసపరచుకున్నట్లు చూచుకొనుడి. నేను యూట్యూబ్లో చూశాను మొన్న. ఇలా తిరిగి ఈయన పడవ చేస్తున్నాడు, ఇలా తిరిగి ఈయన పడవ చేస్తున్నాడు, ఈయన చూసి ఇలా పడవ చేస్తున్నాడు. మరి నిన్ను పడేసేవాళ్ళు లేడా? పడేయమన్నాడా దేవుడు? లేపమన్నాడా?
ఏంటండి? ఆదరించమన్నాడు. పడిపోయినటువంటి వారిని, వేగిలిసి పడినటువంటి వారిని అంగలార్చి పైకి లేపి వారికి కావలసినటువంటి ప్రతిదీ కూడా సమకూర్చమని దేవుడు చెప్పాడు. నీకోసం నువ్వు చేసేటి పనులు ఒకసారి జాగ్రత్తగా చూస్తే చాలా మోసకరంగా ఉన్నాయి. ఏమంటున్నాడు? ఎవడును మిమ్మును మోసపరచుకున్నట్లు చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురుని మోసపరి. వాళ్ళకి కొంతమంది గెస్టులు ఉంటారు, కొంతమంది సెక్యూరిటీలు ఉంటారు. వాళ్ళకి అన్నీ చెబుతారు, పడిపో అని. పడిపోవడం కాదు ఇక్కడ, వాక్యంతో, నిజమైన సత్యవాక్యాన్ని, క్రీస్తు మన పేరిట మరి మన కోసం ఆయన కలవరి శిలువలో రక్తాన్ని కార్చి మన కోసము ఆయన చేసినటువంటి త్యాగము మరి పరిపూర్ణం చేయాలి అనేటువంటి సత్యవాక్యాన్ని వారికి బోధించినట్లయితే ఖచ్చితంగా రాకడకు సిద్ధపరుచినట్లే. అది కాకుండా ఎవరి తంతు వాళ్ళు చేస్తున్నారు. అందుకే అంటాడు దేవుడు, ఎవరు చేసిన పనిని వారు చేయనివ్వండి. ఏమెత్తానన్నాడు? ఎవరికి ఇవ్వాల్సిన జీతం నా దగ్గర ఉంది. అలాగని వాళ్ళు చేస్తున్నారని మనం వద్దు. మనం చక్కగా చర్చకి రావాలి, సత్యవాక్యాలను వినాలి, దేవునికి సిద్ధపరిచేటువంటి వాక్యాలు వినాలి, దేవునితో సహవాసం చేయాలి, మంచి ప్రార్థనలు చేయాలి, మంచి పాటలు పాడుకుంటూ ఆయన పరలోక రాజ్యంలో యునైటెడ్ చర్చ్ ఆఫ్ జీసస్ అని అక్కడ రాసి ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి పరిపూర్ణమైనటువంటి వారమై మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. లూకా రాసినటువంటి 16వ అధ్యాయము